హాయ్ అండి, కాకరకాయ పులుసు చేసుకుందామా? చేసే విధానం: అరకేజీ కాకరకాయలు శుభ్రంగా తొక్క తీసేసి పసుపు ఉప్పు వేసి బాగా మెదిపి నీళ్లు వేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆవాలు జీలకర్ర ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 10 వెల్లుల్లి రెమ్మలు దంచినవి, గుప్పెడంత కరివేపాకు, ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా ఎర్రగా వేపండి. వేపిన తర్వాత ఇవి శుభ్రంగా పిసికేసి ఈ ముక్కలు నీళ్ళు లేకుండా ఈ పోపులో వేయండి. పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 2 టమాటాకాయ ముక్కలు చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో టమాటాకాయ ముక్కలు వేసి ఇవి కూడా బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత పైకి ఆయిల్ వస్తుంది. ఇప్పుడు చింతపండు రసం తీసి దీంట్లో వేసేయండి. వేసాక ఇవి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత పంచదార ఉంటే బెల్లం వేసుకొని పంచదార వేసి లాస్ట్లో కొత్తిమీర తురుము జల్లుకోండి. అంతేనండి, కాకరకాయ పులుసు ఎంతో ఈజీగా, అసలు చేదనేదే ఉండదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. పులుసు రెడీ.